హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బెండకాయ కొబ్బరి కారం చేయబోతున్నాను. బెండకాయలు అయితే ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. 3 స్పూన్లు నూనె వేసుకోండి. పచ్చిశనగపప్పు 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, కొంచెం వేగనిద్దామండి. ఇవి కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయలు వేసేసుకుంటాం. కొంచెం కరివేపాకు, ఇది కొంచెం మెత్తబడినట్టు ఉల్లిపాయలు అయితే మెత్తబడిపోయినాయండి. దీనిలోకి కట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కలు వేసేసుకుందాం. ఈ మొత్తాన్ని ఒకసారి తిప్పేసుకుందామండి. ఇలా అయితే తిప్పేసుకోవాలండి. గరిటె అయితే పెట్టకూడదండి. గరిటె పెడితే బెండకాయ రుచిగా అయిపోయింది. సిమ్లో పెట్టుకోవాలి కర్రీ. ఈరోగా కొబ్బరి, వెల్లుల్లి, జీలకర్ర, కారం ఇవి మొత్తం కలిపేసి మిక్సీ పట్టేసుకుందాం. ఇదండి ఇలా అయితే ఉంటుంది. మొత్తం వేస్తే భలే టేస్ట్గా ఉంటుందండి కారం వేస్తే మాత్రం. కూరను ఇంకోసారి పెట్టుకుందామండి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. హాఫ్ టీ స్పూన్ పసుపు మొత్తం కలిపేసుకుందాం. కూర అయితే అయిపోవచ్చిందండి. చూసారా, ఇలా అంటే మనం ముక్క నచ్చగా అయిపోవాలి. మెత్తగా అయిపోయింది. ఇప్పుడు దంచి పెట్టుకున్న కొబ్బరి కారం వేసుకుందాం. బెండకాయ ముక్క సాఫ్ట్ మగ్గిన తర్వాత ఇది వేసుకోవాలండి. లేకపోతే తర్వాత బెండకాయ ముక్క మెత్తబడదు. ఇది మొత్తాన్ని కలిపేసుకుందాం. ఇలా మొత్తం కలిపేసుకోవాలండి. వెల్లుల్లిపాయ, జీలకర్ర వేసాం కదండి, ఫ్లేవర్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి. దించే ముందు కొంచెం ఉప్పు అయితే చూసుకోండి మీరు. నాకు సరిపోలేదు, నేను మళ్ళీ కొంచెం వేసుకున్నాను. కరెక్ట్గా ఉంటే సూపర్గా ఉండిద్దండి కర్రీ అయితే. మొత్తం అయితే అయిపోయిందండి. థ్యాంక్ యూ.